ఇప్పుడే లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. పైన కొండ చూడండి, మనం ఎక్కబోయేది ఆ కొండే అనమాట. చూడే మనోడే బండి డ్రైవ్ చేసింది ఎండకి. లొకేషన్ అయితే ఇక్కడ నుంచి అయితే మామూలుగా లేదు. నాకైతే కొండ ఎక్కాలని చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నది. ఫస్ట్ కొండ ఎక్కుదాం. స్టార్ట్ అయిపోయాము అంతా కొండపైకి ఎక్కి. బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. మనం రోడ్ అంతా వస్తాం కదా బండి వేసుకొని, ఆ లొకేషనే మామూలుగా లేదు నిజంగా. చాలా 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 బాగుంది. చెట్లు పక్కన ఊరు, పైన లొకేషన్ చూడండి ఎంత బాగుంది కదా. ఇప్పుడు సరే నేను పైకి ఎక్కకైతే మీకు చూపిస్తాను. అంటే అసలు నమ్మద్దండి, బండి కిందే వదిలి సైడ్లాగే ఇసరలేదనమాట. నేను ఒక్కడనే మళ్ళీ అంత దూరం పోవాలి. బండి డ్రైవ్ చేసుకొచ్చినా కదా, నువ్వు ఒకటే కీస్ వెళ్ళిరప్ప అంటున్నాడు. మా వాడు ఎక్కలకి ఇంటికి పోదామా అంటున్నాడు. బా లొకేషన్ చూడు ఎంత బాగుందో. కానీ మెట్ల మీద ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి, ఎందుకంటే సైడ్ సపోర్టింగ్కి ఏం లేవన్నమాట మనకి. చూడండి ఇక సపోర్ట్ అనేది ఏమీ లేదు, జాగ్రత్తగా ఎక్కాలి. అమ్మ ఫుల్గా ఆయాసం ఎక్కిందిరా. ఒక్కో మేటు చాలా పెద్దగా ఉంది. ఓడి చూడండి, నేనైతే బక్కగా ఉన్నా, ఎక్కేస్తున్నా. మనోడి ఎక్కలేకపోతున్నాడు. అమ్మా నిజం కడ పట్టేసింది నాకు కూడా చాలా. ఓ ఇక్కడ ఉన్నాయి సపోర్టింగ్ పట్టుకోవడానికి. ఎక్కరా రే ఎక్క. వావ్ సూపర్ ఉందిలే. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు, మైండ్ బ్లోయింగ్. మేము వచ్చిన రూట్ అయితే నీకు చూపిస్తాను. చూడండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, సేమ్ శ్రీశైలం ఫారెస్ట్ టర్నింగ్స్ ఎట్లా ఉంటాయి అట్లానే ఉంటుంది. లొకేషన్ అయితే మామూలుగా లేదు. నేను ఇంకా పైకి ఎక్కాలి, మిగతా పైకి ఎక్కి మీకైతే చూపిస్తాను. పడింది లొకేషన్ అయితే. మేము వచ్చిన జర్నీ మొత్తం ఫుల్ టైట్గానే ఉండే, ఇది చూసిన వెంటనే అంత మర్చిపోయాను. నిజంగా అంత బాగుంది, నిజంగా అంత బాగుందంటే అంత బాగుంది. వీడున్నాడే, వీడు ఎండ ఉందని అసలు వద్దన్నాడు ఈరోజు. నేనే బలవంతంగా పట్టుకొచ్చాను, అసలు వినలేదు. నేను రాను, ఎండ ఎక్కువ ఉంది, నేను సాయంత్రం ఊరికి వెళ్ళాలి, ఏదేదో చెప్పినాడు. నేనే బలవంతంగా పట్టుకొచ్చి ఎట్లా తీస్తున్నాడు వీడియోలో. చూడండి నా వల్లే కదా ఇంత హ్యాపీనెస్ కూడా అయింది. అంతా మనకే రావాలి క్రెడిట్ అనమాట. లొకేషన్ అయితే అసలు ఈ లొకేషన్ పేరు పెట్టకూడదు. నేను ఫస్ట్ టైం విజిట్ చేసిన లొకేషన్ అంటే ఇదే అనమాట. నేను ఒక్కరు రావడం ఫస్ట్ టైం ఇది. సాయిబాబాని చూపిస్తాం. ఇదిగో సాయిరామ్. ఇక్కడ అమ్మవారు ఉన్నారు, ఇక్కడ ఏడుకొండల స్వామి ఉన్నారు, ఇక్కడ మన గణపతి అయితే ఉన్నారు. బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. అయితే గేట్ అయితే తెరవబోతున్నాం. ఓ ఆల్రెడీ తెరిసే ఉంది ఇది. చూడండి చూడండి, ఇదే డేంజర్ ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పక్కనే కొండ ఉంది, జాగ్రత్తగా ఎక్కాలి. ఇక్కడ మనిషి నడవడానికి ప్లేస్ లేదు, కింద వంగుకుంటూ నడవాలి అనమాట. ఇలా వంగుకుంటూ నడవాలి, చాలా జాగ్రత్తగా. మా వాడు చూడండి కింద కూర్చున్నాడు. నిజంగా చాలా భయంగా ఉంది నాకైతే. ఇలా ఉంటుంది అయితే నేను అస్సలు అనుకోలేదు. ఇలాంటి అడ్వెంచర్లు అనేది ఉండాలి. కింద చూడండి ఎంత బాగుందో. ఏ జాగ్రత్తగా రా రే. ఏ గోర్ధన్ జాగ్రత్తగా. మనోడు వంగి వంగి వస్తున్నాడు, ఫోన్ మాట్లాడుకుంటావు రిస్క్ అయినా. చూడండి ఎంత పెద్ద కొండ లెక్కలో. ఇక్కడైతే స్టెప్స్ వచ్చినాయి ఒకే రకంగా. ఓ గాడ్, అక్కడ చూడండి ఇంకా పైకి వెళ్ళాలి. ఓ మా వాడు భయం అవుతుంది అంటున్నాడు. ఏంది తగ్గపడి చెప్పు, భయపడుతున్నాడు. ఇక్కడ చూడండి ఎంత పైకి ఎక్కాలో. నేను పైకి ఎక్కేతాడు చూపిస్తాను. ఫుల్గా అయితే చెమటలు పట్టేసినాయి. ఇప్పుడైతే ఇక నేను ఎట్లయితే ఎక్కాలి, పైకి ఎక్కాలన్నమాట. ఓకే ఇంక స్టార్ట్ చేద్దాం మనము. మా వాడు అయితే భయపడుతున్నాడు. నిజం చెప్పాలంటే నేను చాలా భయపడుతున్నా. ఫోన్ అని కింద పడిపోయింది కదా స్వామి. మా నాన్నకి ఫోన్ కూడా కొన్నాడు. వాడికి భయపడుతున్నాడు వాడు. పైన గబ్బిలా సౌండ్ పడుతుంది.
ఇంటరా వినండి ఒకరి. హలో బ్రో, ఎవరైనా ఉన్నారా? నిజంగా నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది. నిజం చెప్పాలంటే చాలా భయం కూడా ఉంది. రారా రే, తొందర రా, ఏం కాదురా, ఏ రారా. నేనైతే చాలా భయపడ్డాను. మా వాడు కింద కూర్చొనే భయపడుతున్నాడు. ఎందుకో అడుగుతాం మనోడిని. నేను కనీసం పై వరకైనా వెళ్ళొచ్చా, వీడు కానీ ఇక్కడే స్టాప్ అయిపోయాడు. ఎందుకు చెప్పు, ఎందుకు భయం అవుతుంది ఫ్రెండ్స్? చాలా భయం. నాకే భయం ఎక్కనుకుంటే నాకన్నా బిత్రంలాగా ఉన్నాడు మనోడు. చెప్పు ఎందుకు రాలేదా? నేనైనా కనీసం ధైర్యంతో అంత పైకి వెళ్ళొచ్చు కదా, నువ్వు ఎందుకు రాలేదు? ఎందుకు ఫ్రెండ్స్? నేనే ధైర్యవంతుడు, కనీసం అక్కడ వెళ్ళొచ్చిన, నువ్వు రాలేదు. వీడియో కాసుపడి వచ్చినాడు ఫ్రెండ్స్, మనకు అట్లా లేదు ఫ్రెండ్స్. లైఫ్ అన్నాక అడ్వెంచర్స్ అని ఉండాలి. ఎప్పుడు పని ఇల్లు ఉండకూడదు, తిరగాలి. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. బట్ ఏం చేస్తాం, పైసలతో ఎంత దూరం అన్నా బండి కొడతా ఫ్రెండ్స్, చెప్తున్నా. ఈసారి నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఈ ప్లేస్ చూసి పోతా ఖచ్చితంగా. మా వాడు చాలా భయపడుతున్నాడు. ఫోటోలు దిగేసి ఇంక బయలుదేరదాం. కొంతమంది అన్న వాళ్ళు వచ్చారు, నేను అక్కడ చూసినాను. అన్న పైకి వస్తున్నారంటే నేను పైకే వస్తున్నాను అన్నారు. నిజంగా నేను అనేది ఇక్కడే గివప్ అయితే ఇద్దాం అనుకున్నా. ఇప్పుడే మళ్ళీ అన్న వాళ్ళు వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నేను వాళ్ళతో పాటు పైకి ఎక్కేస్తాను. ఇలాంటి తిరిగి వాళ్ళతో రాకూడదు అసలు. భయపడుతున్నాడు వాడు భయపడుతుంది కాక నన్ను భయపెడుతున్నాడు. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం మనం పైకి ఎక్కడం. అన్న వాళ్ళు మీకు పైకి వచ్చినాక చూపిస్తాను నేను, ఓకే? అందుకోసమే దేవుడు నా కోసమే మళ్ళీ పంపించినట్టున్నాడు. కింద వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు మీకు చూపిస్తాను, వాళ్ళు థ్యాంక్స్ కూడా చెప్తాను. ఇలాంటివన్నీ అస్సలు నమ్మకండి ఇలాంటివన్నీ. తనకైతే పైకి వచ్చేసాం. లొకేషన్ చూడు ఎంత బాగుందో. కష్టాలు పడి ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట మనము. ఇక్కడ నుంచి లొకేషన్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది, మీకు చూపించే కదా, అంతకి బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ అయితే దేవుని దర్శనం తీసుకొచ్చుకున్నాం. ఆ టెంపుల్ ఇదిగో, ఫస్ట్ వెళ్ళి దేవుని అయితే దర్శనం చేసుకున్నాం. మీకు తర్వాత వ్యూ చూపిస్తాం.